తర్వాత రెండో సభ జరిగిందిగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలా. పెద్ద సభలో ఎందుకు పెడుతున్నాడు? క్లౌడ్ పుల్లింగ్ చూపించుకోవాలా, ప్రజల్ని చీటింగ్ చేయాలా. ఒక్క నియోజకవర్గానికి సభ పెట్టమనంటే ఎంతమంది వస్తారో తేలిపోద్ది. ఈరోజు 4 జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నుంచి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని డిపోల నుంచి బస్సులు తీసుకున్నాడు. గుంటూరు జిల్లాలో ఎన్ని డిపోలు ఉన్నాయో అన్ని డిపోల నుంచి బస్సులు తీసుకుపోయారు. ప్రజలు ఎవడన్నా ప్రశ్నించాడా? పోనీ అన్ని డిపోలు అన్ని బస్సులు వేసేటటువంటి అధికారము ఆ డిపో మేనేజర్లకు ఎవరికి ఇచ్చారు? ఏ రూట్లో తిరగాల? డబ్బులు కట్టారా? అది ప్రభుత్వం కట్టిందా, పార్టీ కట్టిందా చెప్పమను. శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి ఆర్టీసీ చైర్మన్ని. ఇప్పుడు ఈ సిద్ధంగా పంపించిన బస్సులన్నిటికి డబ్బులు కట్టారా? ప్రభుత్వం కట్టిందా? కట్టాలి కదా ప్రభుత్వం, యాజ్ పర్ రూల్ అయితే. అదే కట్టారా? ఒక శ్వేతపత్రం ఒక రిలీజ్ చేయమని చెప్పండి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళందరికీ? తిరుమల చిత్తూరు జిల్లాలో ఉన్న బస్సులన్నీ తీసుకుపోయి 1,00,000 మందిని ఆడ జమ చేసి రాప్తాడు తీసుకెళ్లారు. రాప్తాడులో ఏం జరిగింది అందరికీ తెలుసు. అంటే క్రౌడ్ పుల్లింగ్ చూపించి ప్రజల్ని నా సభలకు ఇంతమంది వస్తారు అని చూపించుకోవటానికి. అది అంటే 1,00,000 మంది ఉంటారు. సరే, ఒక 3,000 బస్సులు, 6,000 బస్సులు కూడా వేసుకోండి బ్రదర్. 6,000 కాదు 10,000 మొత్తం ప్రైవేట్ అన్నీ కలిపి బస్సులు ఎంతమంది పెడతారు? సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది? 48 ఉంటుంది సీటింగ్ కెపాసిటీ. లేదంటే 58 ఉంటుంది. 60 మంది, ఇంకొక 60 యాడ్ చేసుకో, 100 బస్సుకు 100 మంది, 1,00,000 మంది. 1,00,000 మంది 4 జిల్లాల నుంచి 1,00,000 మంది పోతే 4 జిల్లాల్లో 8 పార్లమెంటేరియన్లు ఓట్లు మొత్తం ఎన్ని? 8 పార్లమెంట్లో ఓట్లు ఎన్ని? పార్లమెంట్ కంటే దగ్గర 1,00,000 2-3 లక్షలు ఉంటాయి. 2,34,000 ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటది. అయితే పార్లమెంట్ 20 లక్షలు ఉంటాయి ఒక పార్లమెంట్. 8 పార్లమెంట్లు, 8 పార్లమెంట్లో పబ్లిక్ మొత్తాన్ని తీసుకుపోయి మొత్తం ఒక నియోజకవర్గానికి 2,34,000 నుంచి 2,60,000 ఓట్లు ఉంటాయి. 8 పార్లమెంట్ స్థానాలంటే దగ్గర నీకు 4 జిల్లాలు 52 సీట్లు, రాయలసీమ 52, నెల్లూరు తీసేయండి, ప్రకాశం తీసేయండి, గ్రేటర్ రాయలసీమ 74 సీట్లు ఉంటాయి. దాంట్లో ఒక రాయలసీమలో 52 నియోజకవర్గాల వాళ్ళందరూ తీసుకొచ్చి ఆడ పెట్టిండు. 52 నియోజకవర్గాలంటే నియోజకవర్గానికి ఎంతమంది పోయినట్టు మీరే లెక్కేసుకోండి. 2,000 మంది ఉంటారా? అంతే కదా, సరిపోయేలా 1,00,000. అంటే 1,00,000 మంది జనాభాని సమీకరించి వాళ్ళకి బిర్యానీ ఇవ్వకుండా, క్వార్టర్ ఇవ్వకుండా, 500 రూపాయలు డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా పోయిన వాళ్ళు ఎంతమంది? ఈ సంక్షేమ పథకాలు వస్తుండే కాబట్టి, గ్రామాల్లో వాలంటరీ సైన్యం ఉంది కాబట్టి, ఒరే నాయన సంక్షేమాలు కట్ అవుతాయి, పోతే 500 డబ్బులు వస్తుంది, క్వార్టర్ మందు వస్తుంది, బిర్యానీ ప్యాకెట్ వస్తుంది. అవి కళ్ళ ముందు ఈ మీడియా వాళ్ళు అందరూ పోతే అవి చేస్తారు కదా. మీడియా వాళ్ళు ఉంటే అవి చేస్తారు కదా, అందుకని కొడతారు. పాజిటివ్ ఒకటే ఉండదు, నెగిటివ్ కూడా తీస్తారు కదా మీడియా వాళ్ళు. అందుకని అబ్బాయిని ఆ కెమెరామెన్ అక్కడ ఉన్న తప్పుల్ని ఒప్పుల్ని తీస్తుంటాడు, బాధి పారేశారు. సిద్ధంగా అన్నాడు కదా ఆయన, మడత పెట్టమన్నాడు కదా. మడత పెట్టమన్నట్టు అర్థం చేసుకోండి మీరు. ఆయన చూపిస్తే మడత పెట్టండి అన్నాడు కదా. అందుకే మడత పెట్టడం అంటే ఏంది? కొట్టి డిక్కీలో బండ పెట్టమని. అది జరిగేది అనంతబాబులాగా. అంతే, అతని సీఎంఏ చెప్తున్నాడు కదా, నేను చూసుకుంటా అన్ని, కాబట్టి మడత పెట్టేయండి. ఎవడైనా మనకు అనవసరం, మడత పెట్టేయండి. అందువల్ల ఏంటంటే ప్రజలు సిద్ధంగా ఉండరు ఈయన మడత పెట్టడానికి. ఎలక్షన్ ఎప్పుడెప్పుడో వస్తుందా అని చెప్పి ఈయన ఎప్పుడు మడత పెట్టాలని ప్రజలు చూస్తా ఉర్రు. ఎలక్షన్ కోడ్ వస్తే అరాచకాలన్నీ ఆగిపోతాయి. ఈ ప్రభుత్వ IAS IPS వాళ్ళు కూడా బలిగారు. వాళ్ళు కూడా ఈసారి సెంట్రల్ గవర్నమెంట్. రెండోది నేను ఒకటి చెప్తాను రాధా గారు, జగన్మోహన్ రెడ్డి 99% హామీలు నేను అమలు చేశాను అంటుండు. 9% అమలు చేసిందని చెప్పమనండి ఆయన మేనిఫెస్టోలో. 9%. వాడు రమ్మను, ఆ దేవులపల్లి అమర్ గారిని, ఆ KSR గారిని, వాళ్ళ మేనిఫెస్టో నేను చదువుతా. వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కదా, మరి పెద్ద తోపంటి మగోళ్ళు కదా. 9 జగన్మోహన్ రెడ్డి 99% నేను అమలు చేసినాను అంటుండు కదా. వాటి మీదనే డిబేట్ పెట్టుకుందాం. ఒక్కొక్క దాని మీద డిబేట్ పెడదాం. రమ్మని చెప్పండి వాళ్ళిద్దరిని, సీనియర్ జర్నలిస్టులు కదా, తలకాయ ఆడబెట్టుకుంటారా.